ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూడుము ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం ఎంత శ్రేష్టమైనది. అవును, దేవుడు తన ప్రజలైన వారి పక్షముగా ఆయన పోరాడతాడు, యుద్ధం చేస్తాడు, తన దూతలను పంపి వారిని కాపాడుతాడు. గనుక వారికి విరోధముగా ఏది రూపొందించినప్పటికీ అవును, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘం పక్షముగా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల పక్షముగా ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని సంఘ పక్షముగా అనగా సియోను పక్షముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ పక్షముగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వర్ధిల్లదు. అంటే ఏది వర్ధిల్లదంటే దేవుని బిడ్డల పక్షముగా ఏదైనా విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడే వారికి కాపరిగా ఉండి వారి పక్షంలో మరి ఎన్నో శోధనలు, మరి ఇరుకుల్లో కూడా, మరి కష్టకాలాల్లో కూడా దేవుడు వారి పక్షంగా వచ్చే సాతాను, దుష్టుని, శత్రువుని నశింపజేస్తాడు. వాని పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే ఇశ్రాయేలీలు పక్షముగా మనం చూసినప్పుడు మరి ఎస్తేరు రాణి అప్పుడు రాజ్య పరిపాలనలో ఉంది. మరి మొర్దెకై అనేటువంటి వ్యక్తిని మనం గమనించవచ్చు. మరి మొర్దెకై యూదుడు, యూదా జాతికి సంబంధించిన వారు గనక మరి హామాన్ అనేటువంటి వ్యక్తి మరి యూదా జాతిని మొత్తాన్ని నశింప చేయాలని తలంపు కలిగి ఉన్నప్పుడు, మరి మొర్దెకైని బట్టి అలాగ చేయాలని ఆశించినప్పుడు మొర్దెకై కొరకై మరి ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. అంతేకాదు ఒక పండుగ దినాన్ని పురస్కరించుకొని మరి పూరీము అనే పండుగ దినాల్లో మరి ఇశ్రాయేలీలను, మరి యూదా వారిని, ఆ జాతి మొత్తాన్ని కూడా నశింప చేయాలని ఒక శాసనము కూడా రాజు చేత చేయించి మరి తను హామాను ఆ పన్నాగం పన్నినప్పుడు కుయుక్తితో మరి దేవుడు ఎంతగానో వారి పక్షముగా ఆ రూపింపబడిన ఆయుధాలను, ఆ విరోధమైన ఆయుధములన్నింటినీ నశింపచేస్తూ వచ్చాడు. యూదా వారి పక్షంలో దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. ఎస్తేరు రాణిని ప్రేరేపించి ఉపవాస దినమును చాటించి మరి ఎవరి కొరకైతే ఉరికై సిద్ధపరచబడింది, ఎవరు సిద్ధపరిచారో మరి ఆ హామానుకు మరి 50 మూరల ఎత్తు ఉన్నటువంటి ఆ మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఆ ఉరికొయ్యను హామానునే ఉరి తీసినట్లుగా మనం చూస్తున్నాం. మరి యోధా వారు రక్షించబడినట్లుగా చూస్తున్నాం. అవును, దేవుడు కదా వారి పక్షంలో ఉండి వారిని ఎంతగానో విడుదల దయచేశాడు. వారికి విరోధముగా రూపింపబడిన ఆయుధాన్ని వర్ధిల్లింపు చేయలేదు. ప్రియుడా, నీ జీవితంలో కూడా ప్రభు ఎలాంటి వాడంటే గొప్ప దేవుడు, కనికర సంపూర్ణుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయువాడు. నీకు విరోధముగా నీకు తెలియని విరోధమైన కార్యాలు నీ పక్షంలో వస్తున్నప్పుడు దేవుడు నీ పక్షముగా సహాయకుడుగా ఉంటాడు. దాన్ని నశింపజేస్తాడు. బలమైన తన హస్తమును చాపి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను భద్రపరుస్తాడు. అయితే మనందరం కూడా ఏం చేయాలి? మరి నిద్రించే వారముగా ఉండక మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. అవును కదా. మరి ఆ దినాల్లో మొర్దెకై గోనె పట్టు కట్టుకున్నాడు యూదా వారు. అంతేకాదు ఎస్తేరు రాణి ఉపవాస దినాలను చాటించుకొని ప్రార్థించారు. అందును బట్టి దేవుడు అని పక్షంలో ఆ రూపింపబడిన విరోధమైనటువంటి ఆయుధం వర్ధిల్లకుండా వారిని కాపాడి వారు మరలా పూర్వమి దినాల్లో సంతోషించి ప్రతి సంవత్సరం పండుగ చేసుకునే అవకాశాన్ని వారి పక్షంలో ఇస్తూ వచ్చాడు. వారి జీవితాల్లో ఆనందాన్ని,
సంతోషాన్ని, నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు. శత్రువును ఓడిస్తూ వచ్చాడు. వారికి విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధమును నశింపజేస్తూ వచ్చాడు. ప్రియుడా, నీ జీవితంలో నువ్వు కూడా ఆయా సమయాల్లో నీకు విరోధంగా వచ్చేదాన్ని నుంచి విడుదల పొందాలంటే నీవు కూడా వారి వలె గోనెపట్టు కట్టుకొనాలి, ఉపవాస దినాన్ని చాటించాలి, ప్రార్థించాలి. ప్రభు సహాయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు తప్పక నీ పక్షంలో కూడా కార్యం చేస్తాడు. ఇటు అనుభవాన్ని మనం కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభు, మీరు ఇచ్చిన వాగ్దానం ఎంత శ్రేష్టమైనది. అవును, ఇశ్రాయేలీలు దేవుని సంఘమునతో మీరు మాట్లాడుతూ మీరు ఇచ్చిన యెషయా ప్రవక్త ద్వారా చెప్పుచున్న మీ మాటను బట్టి స్తోత్రములు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దైవభక్తి కలిగిన బిడ్డల విషయాల్లో రూపించిన ప్రతి ఆయుధాన్ని కూడా మీరు నశింపజేస్తూ వచ్చారు. అవునయ్యా, సింహాల బోను దానియేలు కొరకు సిద్ధపరిచి శాసనం చేయబడినప్పటికీ ప్రభా మీరు విడిపిస్తూ వచ్చారు. ఆ బోనులో ఆ శత్రువుని పడగొట్టినట్లుగా మేము చూస్తున్నాం. అవునయ్యా, ఎంత గొప్ప దేవుడో ప్రభా. అయా తండ్రి, నిజంగా మా పక్షంలో కూడా మీరు మాకు సహాయకుడి గుండి బలపరుస్తారని, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. అవును, ఎస్తేరు గ్రంథములు యోధా వారి పక్షములో మరి హామాను ఏర్పాటు చేసిన ఉరుకై మొర్దెకై కొరకై సిద్ధపరిచినప్పటికీ అది హామాను ఉరి తీయటానికే ఏర్పాట్లకు తీసుకొచ్చారు. యోధా వారిని మీరు రక్షిస్తూ వచ్చారు. అవును, ఎంత గొప్ప దేవుడు. మా పక్షంలో కూడా మీరు మాకు సహాయకుడి గుండి బలపరుస్తారు. మాకు విరోధముగా మాకు తెలియని అనేకమైన వాటి శత్రు యొక్క ఆయుధములను నశింప చేయండి తండ్రి. ఇదిగో మీ సన్నిధిలో ఉండి కనిపెట్టుకొని ప్రార్థించే కృప సంఘమైన మాకు మీరు అనుగ్రహిస్తారండి. మీరు అక్కడి కొరకై సిద్ధపరచం, వ్యాధిగ్రస్తం స్వస్థపరచం, వెనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తారండి. దినమంతా మీ కృపలో బలపరుస్తారని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.